విశ్వామిత్రామతో మిగతా కూడా చేస్తామని చెప్పారు సార్. కూడా మాట్లాడారు కలెక్టర్ గారు. ఆ రిపేర్స్ అన్ని కూడా త్వరలో అవుతాయండి. ఇప్పుడు మీరు చెప్పిన బిల్డింగ్ నేను ఇప్పుడు విజిట్ చేస్తాను. అది ఎంత మాత్రం పాసిబిలిటీ ఉన్నప్పుడు దాన్ని రిపేర్ చేసేదానికి ప్రపోజల్ కూడా మీరు చూడండి, చాలా బాగుంది. ఉన్న అన్ని హాస్టల్లో కలిసి ఇది మంచి హాస్టల్ అవుతుంది. నాకు ఎంతో సంతృప్తినిస్తాం. ఈరోజు 20 రోజుల్లో నాకు మంచి సంతోషాన్ని కలిగించినటువంటి ఏదైనా పని ఉంది అంటే ఈ బిడ్డలకి హాస్టల్ని ఏర్పాటు చేసి ఇక్కడ చదువుకునే అవకాశం ఇవ్వడాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని హాస్టల్స్ ఏర్పాటు చేసుకుని వాళ్లకు మరిన్ని సదుపాయం, ఎందుకంటే ఈ ప్రాంతంలో మీకు అందరికీ తెలిసిందే వలసలు పోతూ ఉంటారు. బిడ్డల్ని ఎక్కడో చోట ఆడబిడ్డల్ని క్షేమంగా హాస్టల్లో పెట్టి పోవాలని కోరుకుంటారు. లేకపోతే బంధువుల ఇంట్లోనో అక్కడ ఇక్కడ పెడితే లేనిపోని సమస్యలు వస్తాయి. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులకైతేనేమి, పేదవాళ్ళకైతేనేమి, ఈ బీసీలకైతేనేమి, వీళ్ళకందరికీ కూడా తగిన వసతుల్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను తీసుకుంటూ ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ ఆడబిడ్డలకందరికీ తండ్రిలాగా, ఈ అక్క చెల్లెలకందరికీ కూడా ఒక అన్నలాగా తప్పనిసరిగా హాస్టళ్లను పెంచి ఈ హాస్టళ్లని మిగతా చోట్ల కంటే కూడా ఇక్కడ బ్రహ్మాండంగా నడిపి అందరూ హాస్టల్లో బిడ్డలను చేర్చుకోవాలా, క్షేమంగా ఉంటారు, మంచి భోజనం ఉంటుంది, మంచి ఏర్పాట్లు ఉంటాయని చేసే విధంగా ఈ ఆదోని నియోజకవర్గంలో బీసీ హాస్టళ్ళని, ఎస్సీ హాస్టల్స్ని అభివృద్ధి చేసి చూపిస్తామని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఆదోనిలో బీసీ బాలికల వసతి గృహాలన్నీ ప్రైవేటు భవనాల్లోనే నడిపిస్తున్నాయి సార్. ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే రక్షణ కరెక్ట్ అంతగా ఉండదు సార్ ఇక్కడ ప్రైవేట్ భవనాలు. మీరు చెప్పింది 100% సార్. 5 సంవత్సరాల నా టెన్యూర్ అయ్యే లోపల వీలైనన్ని ఎక్కువ భవనాలు నిర్మించడానికి అనుమతులు తీసుకొని వస్తాను. ఎందుకంటే నేను ఈ 20 రోజుల్లో చేయగలిగింది ఇది. 20 రోజుల్లో ఇంత చేశానంటే 5 సంవత్సరాల్లో ఎంత చేస్తానో ఒకసారి మీరు ఆలోచన చేయండి. తప్పనిసరిగా నాకు కావాలి ఇవన్నీ కూడా. బిడ్డలు చదువుకోవడం కావాలి, బిడ్డలు హాస్టల్లో ఉండడం కావాలి. పేదవాడు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఎలా ఉంటుందో నేను తెలిసిన వాడిని. తప్పనిసరిగా మంచి హాస్టల్స్ని పెద్ద స్థాయిలో డెవలప్ చేసి చూపిస్తాను సార్. సొంత భవనాల్లో ఉన్న హాస్టల్ కూడా ఇప్పటికే చాలా వరకు డ్యామేజ్ అయినా సార్, వాటి మీద అవును సార్. అక్కడ బాలుర వసతి హాస్టల్లో పెచ్చులు ఊడిపోతున్నాయని నేను పత్రికల్లో చూశాను, వ్యక్తిగతంగా చూశానండి. దాన్ని కూడా వెంటనే ప్యాచ్ వర్క్ చేయించి రిపేర్లు చేయిస్తా ఉన్నాం. ఉన్న వాటిల్లో సర్దుకునే 13,50,000 రూపాయలు శాంక్షన్ అయిందని మేడం గారు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇవన్నీ కూడా వెంటనే చేస్తాం సార్. మీరు ఒకసారి ఇప్పుడు కూడా మీరు కంప్లైంట్లు ఉండేది సార్. ఆ హాస్టల్లో వసతి బాగోలేదు, ఆ హాస్టల్లో బాత్రూములు బాగాలేదు, ఆ హాస్టల్లో భోజనం సరిగా లేదు, దోమలు కుడతా ఉన్నాయి, అలాగే బెడ్షీట్లు సరిగా లేవు, అవి లేవు అని కంప్లైంట్లు ఉన్నాయి సార్. ఆదోని వరకు కూడా పట్టుదలగా ఉన్నా నేను. ఎమ్మెల్యేగా జిల్లా సంక్షేమాధికారి వెంకటలక్ష్మి గారు ఉన్నారు, అలాగే ఎమ్మెల్సీ మసూదన్ గారు ఉన్నారు. మేమంతా కూడా పట్టుబట్టి గట్టిగా రాబోయే రోజుల్లో మేమంతా కూడా మా అధికారాన్ని, మా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడి అన్ని హాస్టల్లో వసతులు మెరుగు చేయడానికి రాత్రికి చేయలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు మార్పు చూస్తారని మాత్రం గట్టిగా చెబుతాను. రాబోయే రోజుల్లో మీ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్ లేకుండా ప్రజా సంఘాలు, ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి సంఘాలు కానీ, పత్రికలు కానీ ఎప్పుడూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారనే చెప్పాలి తప్ప విమర్శించే స్థాయికి ఏ రోజు రామని మీకు అందరికీ కూడా హామీ ఇస్తాను.